అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా సామాజిక సమతా మహోత్సవం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కలెక్టర్, డిప్యూటీ స్పీకర్ తో పాటు ఇతర అధికారులు. చీపురుపల్లిలో వేడెక్కుతున్న రాజకీయం. ఒక్కొక్కరిగా వైకాపాను వీడుతున్న నాయకులు, కార్యకర్తలు. పలు అభివృద్ధి కార్యక్రమాల పనితీరును పరిశీలించిన కమిషనర్ శ్రీరాములు నాయుడు. విజయనగరం నగరపాలక సంస్థను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడి. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. భారతరత్న అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయులని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కొనియాడారు. సామాజిక సమతా మహోత్సవంలో భాగంగా స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్దనున్న బాబాసాహెబ్ విగ్రహానికి నేడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ మానవహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తున్న సందర్భంగా సామాజిక సమతా మహోత్సవాలను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. దీనిలో భాగంగా ప్రతి సచివాలయ పరిధిలో కూడా అంబేద్కర్ కి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. 10 రోజుల నుంచే జిల్లా వ్యాప్తంగా సామాజిక సమతా మహోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని, దీనిలో భాగంగా మానవహారాలు, మారథాన్ పరుగు, రక్తదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశామని వివరించారు. భారత రాజ్యాంగ పితగా పిలువబడుతున్న అంబేద్కర్ మహనీయుడి ఆశయాలు, ఆదర్శాలు అందరికీ శిరోధార్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, మున్సిపల్ కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడు, అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు, సాంఘిక సంక్షేమాధికారి రామానందం, మెప్మా పీడీ సుధాకర్ రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాణి, జడ్పీ సీఈఓ రాజ్ కుమార్, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఇవాళ జనవరి 19వ తారీఖు మనకి విజయవాడలో స్మృతి వనంలో మనకి అంబేద్కర్ గారిది 125 ఫీట్ హైట్ ఉన్న ఒక విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవాళ దాన్ని ప్రారంభోత్సవం కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమం జరపడానికి అన్ని జిల్లాల్లో కూడా పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో మన గత 10 రోజుల నుంచి కూడా జిల్లాల్లో సచివాలయం లెవెల్ నుంచి జిల్లా స్థాయి వరకు కూడా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నాము. సచివాలయం లెవెల్లో కూడా మనకి అక్కడ ఉన్న అంబేద్కర్ స్టాచ్యూస్కి పూలదండ వేయడము, అక్కడ ఈ అంబేద్కర్ గారి ఫోటోని ప్రతి సచివాలయంలో కూడా కొత్తగా డౌన్లోడ్ చేసి వాళ్ళకి నివాళులు అర్పించడము. ఇదే కాకుండా మనకి అక్కడ ఈ సోషల్ జస్టిస్, సామాజిక సమత సంకల్పం దాని మీద కూడా డిస్కషన్స్ జరిపి అక్కడికి వచ్చిన వాళ్ళ పార్టిసిపేషన్ కూడా మనం తీసుకున్నాము. ఇదే కాకుండా జిల్లా స్థాయిలో పెద్దగా మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, హ్యూమన్ చైను, మ్యారథాను, తర్వాత డిస్ట్రిక్ట్ కాన్క్లేవ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి మన గౌరవనీయులు అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్, ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మనకి ఖచ్చితంగా ఆయన లైఫ్, ఆయన ప్రిన్సిపల్స్, ఆయన లెర్నింగ్స్ సొసైటీకి ఎప్పుడుగా గుర్తుగా ఉండాలి, ఎప్పుడు కూడా ఎవరు మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఒక పెద్ద స్టాచ్యూ రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి భారతీయుడు గర్వించే వ్యక్తి అంబేద్కర్ మహనీయుడు అని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి కొనియాడారు. దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉందంటే దానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక సమతా సంకల్ప మహోత్సవంలో భాగంగా స్థానిక అంబేద్కర్ జంక్షన్ లోని బాబాసాహెబ్ విగ్రహానికి ఈ రోజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భారీ మానవహారాన్ని నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో సుస్థిర పాలన, సామాజిక అభివృద్ధి అంబేద్కర్ విరచిత రాజ్యాంగం వల్లే సాధ్యమైందని అన్నారు. దేశానికి ఆయన ఆలోచనలు మార్గదర్శకమయ్యాయని చెప్పారు. దేశంలో తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం అనుభవిస్తున్నారంటే దానికి కారణం అంబేద్కర్ అని అన్నారు. అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి మార్గం చూపారన్నారు. దేశంలో ఎన్నో ప్రభుత్వాలు, పాలనా విధానాలు మారినప్పటికీ రాజ్యాంగం మాత్రం చెక్కు చెదరకుండా ఉందని, దానికి కారణం అంబేద్కర్ దార్శనికత అని కొనియాడారు.
గొప్ప బాధ్యతను నిర్వర్తించిన అంబేద్కర్ మహనీయునికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను సాధించాలని, ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరికి వివరించాలన్న గొప్ప సంకల్పంతో ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారన్నారు. ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడు, అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు, జడ్పీ సీఈఓ కె రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి గౌరవిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న దళిత సోదర సోదరీమణులందరికీ ఆ గౌరవం ఇచ్చినట్లుగానే వారిని ఏ విధంగా మనం అభిమానిస్తున్నామో ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సోదరీమణుల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నామో అని ఈ కార్యక్రమం ద్వారాగా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ 125 అడుగుల ఎత్తుగల విగ్రహం సుదూర ప్రాంతం నుంచి కూడా ప్రజలకి కనుచూపుతో కనువిందు చేస్తున్న విగ్రహం. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ, దేశంలో ఎక్కడా లేని విధమైన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, ఎప్పుడది ప్రారంభోత్సవం చేస్తున్నారు అనే చర్చ సాగుతున్న సమయంలో ఈరోజు ఆ సత్కారానికి ముహూర్తం నిర్ణయించి ఆయన చేతుల మీదుగానే విగ్రహావిష్కరణ జరుగుతున్న ఆనందకరం తెలియజేస్తూ మొత్తం 206 అడుగుల ఎత్తు, అందులో 125 అడుగుల విగ్రహం, 81 అడుగులు 2 అంతస్తులు అంటే G+2 అంతస్తులు నిర్మాణం చేసి అందులోనే ఫుడ్ కోర్టులు పెట్టారు, కన్వెన్షన్ హాల్స్ కట్టారు, మినీ సినిమా థియేటర్లు కట్టారు. సుమారు 404 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంతటి బృహత్కరమైన కార్యక్రమం చేస్తున్నందున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంబేద్కర్ విగ్రహాలకి హరిజన సోదరమణులు ఈరోజు దండలు వేసి నివాళులు అర్పిస్తూ మీరు భౌతికంగా మాతో లేకపోయినప్పటికీ మీరు సూచించిన మార్గంలోనే మేము నడుస్తున్నామని అంబేద్కర్ గారికి తెలియజేశారని తెలియజేసుకుంటూ రాజకీయ చాణక్యుడు బొత్స సత్యనారాయణ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో కూడా చక్రం తిప్పుతూనే ఉన్నారు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి 4 సార్లు పోటీ చేసి 3 సార్లు విజయం సాధించిన బొత్సకు ఆ నియోజకవర్గం పైన చాలా పట్టు ఉంది. ఇటీవల కాలంలో నియోజకవర్గం పరిధిలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొని సైకిల్ ఎక్కారు. మారుతున్న రాజకీయ సమీకరణాలతో చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స పరిస్థితిపై వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. మునుపెన్నడూ లేని విధంగా చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స కోటకు బీటలు వారేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు మరోమారు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన గద్దె బాబురావు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ చేతిలో 11,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాల్లో పెద్దగా చురుగ్గా లేని బాబురావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీలో ఆయనకి కోరుకున్నంత ప్రాధాన్యత లభించలేదని కొందరు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ వేవ్లో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి మరోసారి వచ్చారని మరికొంతమంది విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసి ఇటీవలే స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసిన కోట్ల సుగుణాకర్రావు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన తండ్రి కోట్ల సన్యాసి అప్పలనాయుడు 1962లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి రాజకీయ నేపథ్యంతో ఆయనకు కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది.
కోట్ల సుగుణాకర్ కుటుంబానికి చెందిన కొంతమంది మెరకముడిదాం మండలం జడ్పీటీసీగా మండల అధ్యక్షులుగా కూడా సేవలు అందించారు. ఇటీవల మెరకముడిదాం మండలానికి చెందిన DCMS మాజీ చైర్మన్ రమణరాజు స్వగ్రామైన సోమలింగాపురంలో వైసీపీకి చెందిన కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక మంత్రి బొత్స విషయానికి వస్తే 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పోటీ చేసి గెలిచారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాలిని చేతిలో ఓడిపోయారు. 2019లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బొత్స తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కిమిడి నాగార్జునను 26,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఇప్పటికే చీపురుపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు సైకిల్ ఎక్కడంతో తెలుగుదేశం పార్టీ బలోపేతమైందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గద్దె బాబురావు, కోట్ల సుగుణాకర్రావు తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల టీడీపీ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని, చీపురుపల్లిలో బొత్స కోటకు బీటల వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు. నేటికి అంగన్వాడీల సమ్మె 39వ రోజుకు చేరింది. జిల్లా కలెక్టరేట్ వద్ద నేడు ధర్నా చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీల యూనియన్ ప్రతినిధి రాజరాజేశ్వరి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. 10 డిమాండ్లు నెరవేర్చామని ప్రకటనలు చేస్తున్నారని, ఏ సమస్యలు పరిష్కరించారో తెలియజేస్తూ జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే అధిక వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చాలని, తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వెనక్కి తగ్గేదే లేదని, పోరాటం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. 9 రోజులుగా మేము సమ్మె చేస్తున్నాము. ఎంతగా ఉధృతంగా రోడ్ల మీద 39 రోజుల నుండి ఆడవాళ్ళము ఇల్లు వాకిలి పట్టకుండా పండగ పబ్బం జరుపుకోకుండా మేము ఇంత దీక్షగా రోడ్లు పట్టి పగలు రాత్రి అనేసి ఉన్నాం కన్నా ఈ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదో మాకైతే తెలియట్లేదు. ఇప్పటికొచ్చి ఎవరు మంత్రులు లేదా సలహాదారులు వచ్చి మాట్లాడటమే తప్ప మాకు సీఎం గారు వచ్చి కూడా సమాధానం చెప్పిందంటూ లేదు. కనీసం ఆయన మాతోటి ఒక్కసారి కూడా మాట్లాడిన పక్షాన రాలేదు. మరి ఏంటి జరుగుతున్నది అన్నది మాకు తెలియపరచడం మేము ఎంతగా చెప్పినాం కన్నా అతనికి ఎందుకు అర్థం కావట్లేదు. ఇంకా మేము ఈ సమ్మెని ఇలాగా కొనసాగిస్తూనే ఉంటాము. ఆయన వచ్చి మాకు సమాధానం చెప్పి ఇప్పటికీ 10 డిమాండ్లు మేము తీర్చాము అంటున్నారు. కానీ 10 డిమాండ్లు మాకు తీర్చినట్టుగా ఎటువంటి జీవోను విడుదల చేయలేదు. మాకు జీవోను విడుదల చేసి మా వేతనం ఎంత పెంచుతామో అన్నది 6 నెలల్లో పెంచుతాం అన్నారు. పోనీ జూలైలో పెంచుతాం అన్నారు. ఆ జూలైలో పెంచిన దానికి జీవోను విడుదల చేస్తే మేము మా సమ్మెను విరమించి మేము మా విధులకు హాజరవుతాము. లేదు అంటే ఇంకా ఈ సమ్మెను ఇంతవరకు మేము శాంతియుతంగా చేశాము. కానీ ఇక మీదట ఉధృతం చేసి మేమంటే ఏటో చాటు చెప్తామని గవర్నమెంట్ కి మేము చెప్పుకుంటున్నామండి. 11,500తో ఏ కుటుంబాన్ని నడుస్తాం? మా పిల్లలు ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మేము మా డిమాండ్స్ ని మేము కోరుతున్నామే తప్ప మాకు ఇచ్చిన గ్రాడ్యుయేటీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వీళ్ళు మాకు అమలు చేయట్లేదు. దానికి కారణం ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. అంటే మేము ఆడవాళ్ళం ఏటి చేతకాని వాళ్ళలాగా ఈ గవర్నమెంట్ కి కనిపిస్తుందా? కానీ ప్రతిదీ ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలమని ఈ సమ్మె ద్వారాగా మేము సాధించి చూపిస్తాము. రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీరును ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం నాయకులు తెలిపారు. విజయనగరంలోని జిల్లా తెదేపా కార్యాలయంలో న్యాయ విభాగం ప్రతినిధులు ఈ రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో 19A సెక్షన్ పై విచారణ జరిగిందని, 2 న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు చెప్పడంతో సుప్రీంకోర్టు లార్జ్ బెంచ్ కు కేసు వెళ్లిందని అన్నారు. ఈ పరిస్థితుల్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి పద్ధతికి విరుద్ధంగా ప్రెస్ మీట్లు పెట్టి
తీర్పును వక్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి హుందాగా వ్యవహరించాలని, ఇదే విధంగా ప్రవర్తిస్తే టీడీపీ న్యాయ విభాగం పోరాడడానికి వెనుకాడదని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ న్యాయ విభాగం పార్లమెంట్ అధ్యక్షులు ఉపాధ్యాయుల రవిశంకర్, న్యాయ విభాగం విజయనగరం నియోజకవర్గ అధ్యక్షులు ఉండ్రాళ్ల రాజేష్, న్యాయ విభాగం రాష్ట్ర సభ్యులు కలిశెట్టి ఈశ్వర్రావు, న్యాయవాది ఏఏ రాజులు పాల్గొన్నారు. అతన్ని దొర్బాసులు చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇది ఎప్పుడో దాదాపు 2020లో రిజిస్ట్రేషన్ 2021లో రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చి రిమాండ్ చూపించారు. సరే మంచో చెడో హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దాని సుప్రీంకోర్టు క్యారీ చేసుకున్నారు. సుప్రీంకోర్టులో అతనికి తెలియదు కాదు, సీనియర్ న్యాయవాదిగా ఉన్నాడు, అడ్వకేట్ జనరల్గా పనిచేస్తున్నాడు, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నాడు. అతను స్ప్లిట్ జడ్జిమెంట్ వచ్చింది. డివిజన్ బెంచ్లో ఇద్దరు జడ్జిలు ఉండేటప్పుడు అనిరుద్ధ్ బోస్ గారు బేలా త్రివేది గారు అవనండి, వీళ్ళిద్దరి మధ్య విరుద్ధమైన తీర్పులు వచ్చాయి. ఇద్దరు కూడా అంటే వాళ్ళిద్దరు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చింది, వేరువేరుగా తీర్పులు వచ్చాయి. దాన్ని సబ్సిక్వెంట్గా ఏం చేస్తారు, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తారు. ఆ సీనియర్ న్యాయవాదికి తెలియదా, లార్జర్ బెంచ్కి రిఫర్ చేస్తారు. అది లార్జర్ బెంచ్కి అలాగే సీజే గారికి రిఫర్ చేస్తారు. దానికి 3 జడ్జిలతో పెట్టచ్చు, లేదా ఇంకా 5 జడ్జిలతో రాజ్యాంగ ధర్మాసనం కూడా ఏర్పాటు చేయొచ్చు. తదనంతరం దాన్ని మళ్ళీ డిసైడ్ చేస్తారు, ఆర్గ్యుమెంట్స్ అవుతాయి, చేస్తారు. ఈ ఇచ్చిన తీర్పుకి కూడా వక్ర భాష్యం చెప్తూ దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి కూడా ఊరట లభించలేదు, వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఏంటి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది బాబు, నాకు అర్థం కావట్లేదు. అసలు తీర్పుని చదివాడు అతను? అసలు తీర్పుని వక్ర భాష్యం చెప్పడానికి కాదు కదా మీకు గవర్నమెంట్ జీతం ఇచ్చేది. మంచో చూడడం మీకు నెగిటివ్ సస్టైన్ అయ్యారు, లార్జర్ బెంచ్కి రిఫర్ చేస్తారు. ఇది చేసిన దానికి పాజిటివ్గా వైబ్రేషన్ ఇవ్వాలి, కానీ అసలు మీకు ప్రెస్ మీట్ పెట్టే అర్హత ఎక్కడుంది? ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటారు, హానరీ పేజెస్ జీతం తీసుకుంటారు ప్రతి నెల. మీకు అంత స్వామి భక్తి పరాయణగా స్వామి భక్తి మీకు ఎక్కువైపోయింది అనుకోండి, ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్ట్ రిజైన్ చేయండి, వైసీపీ కార్యకర్తగా జాయిన్ అవ్వండి, లేదా మీ అధికారి మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సైకో ముఖ్యమంత్రి, మీకు ఏదో పదవి కట్టబెడతాడేమో కదా, వెళ్ళొచ్చు కదా, పోయి ఆ పని చేసుకోవచ్చు కదా. అదే తప్ప తీర్పుకు వక్ర భాష్యాలు చెప్పడం, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, నెక్స్ట్ సీనియర్ కనకలమాటి రవీంద్ర కుమార్ గారిని ఎవరిని పడితే ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళని వ్యక్తిగత దోషాలు అనమాట. అదేంటి అది నాకు అర్థం కావట్లేదు. కేసు అనేది ఆర్గ్యుమెంట్ వరకు ఎంతవరకు ఉన్నా అంతవరకు డిఫెండ్ చేసుకోవాలి తప్పించి అది ఎదుటి న్యాయవాదిని ఆపోజిట్ పార్టీ నాయకుడిని పట్టుకుని వ్యక్తిగతంగా దోషం చేయడం అనేది. విజయనగరం జిల్లా గజపతి నగరం పోలీస్ స్టేషన్ వద్ద డీఎస్పీ శ్రీధర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరువనంతపురం జిల్లాకు చెందిన ఎస్వి శ్రీజిత్, ఎస్ నిస్సం, శ్రీజిత్ రామస్వామిలు కోరాపుట్ నుంచి తిరువనంతపురంకి 19 బ్యాగుల్లో 95 కిలోల గంజాయిని కారులో తరలిస్తుండగా పట్టుబడినట్లు బొబ్బిలి డీఎస్పీ శ్రీధర్ చెప్పారు. గజపతి నగరంలో వాహనాల తనిఖీలు ట్రైనీ టీఎస్పీ మహేంద్ర తనిఖీలు చేపడుతుండగా పట్టుబడ్డారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సిఐ ఎస్వి ప్రభాకర్, ఎస్ఐ మహేష్ పాల్గొన్నారు. రామభద్రపురం రూట్ నుంచి విజయనగరం వైపు వస్తుంది, ఒడిశా నుంచి వస్తుంది. దాన్ని ఆపి చెక్ చేయగా దానిలో ఈ గంజాయి సంబంధించి 95 కేజీలు, 19 ప్యాకెట్స్, 19 ప్యాకెట్స్, ఒక్కొక్కటి 5 కేజెస్ లెక్కన 95 కేజెస్ గంజాయి కనుగొనడం జరిగింది. వెంటనే మా ప్రొబేషనరీ డిఎస్పీ గారు వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళ ముగ్గురు పేర్లు కూడా శ్రీజిత్ ఎస్వి ఒకడు, కేరళ డిస్ట్రిక్ట్. రెండో అతను వచ్చేసి నిస్సాం సన్ ఆఫ్ సులేమాన్, 37 సంవత్సరాలు. శ్రీజిత్ రామస్వామి సన్ ఆఫ్ రామస్వామి, 30 years. ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కారు నెంబర్ KL01 AX 2915 కేరళకి సంబంధించిన కారుని, వాళ్ళ దగ్గర 3 మొబైల్ ఫోన్స్ని, తర్వాత 27,000 అమౌంట్ కూడా ఉండింది డబ్బులు. వీటినన్నింటినీ కూడా సీజ్ చేసి పంచాయతీదారుల సమక్షంలో కేసు రాసి ప్రొసీజర్ పడతారు. ఈరోజు అరెస్టు పెట్టుకుంది. తిరువనంతపురం కేరళ. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. విజయనగరం నగరపాలక సంస్థను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడు తెలిపారు.
ఈ రోజు నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పనితీరును ఆయన పరిశీలించారు. అనంతరం వాజీ న్యూస్ తో ఆయన మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన స్థానిక ఎన్సీఎస్ ఎదురుగా పెద్ద చెరువు గట్టుపై నిర్మిస్తున్న గాంధీ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా చిల్డ్రన్స్ పార్క్, అంబటి సత్రం రహదారి విస్తరణ పనులు, ఆర్ఎండ్బి బంగ్లా వద్ద రహదారి విస్తరణ పనులు ఫిబ్రవరి 10వ తేదీ కల్లా పూర్తి చేసి ప్రారంభించేందుకు సన్నాహాలు చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయనగరం నగరపాలక సంస్థ నుంచి కొత్తగా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇందులో భాగంగా ఇప్పుడు మీ వెనక కనిపిస్తున్నటువంటిది ఎక్స్క్లూజివ్గా చిల్డ్రన్స్ కోసం ఒక పార్క్ని డెవలప్ చేస్తూ ఉన్నాము. ఇంతవరకు మహిళలందరికీ సంబంధించిన మహిళా పార్క్ ఉంది. అలాగే గాంధీ పార్క్ని ఫర్దర్ డెవలప్మెంట్కి ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాము. ఈ చిల్డ్రన్ పార్క్ కూడా మ్యాక్సిమం ఫిబ్రవరి 10వ తేదీ నాటికి పిల్లలకి ఆడుకోవడానికి అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అట్లాగే పెద్ద చెరువు రైట్ సైడ్ ఉండేటువంటి బండ్ మీద మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఒక 15 అడుగుల విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దాన్ని జనవరి 30వ తేదీన ఆవిష్కరణ జరుగుతూ ఉంటుంది. ఈ కాకుండా అంబటి సత్రం రోడ్డుకి సంబంధించినటువంటి టెండర్స్ కూడా ఫైనలైజ్ అయినాయి. చాలా కాలం నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటిది. అది కూడా త్వరలోనే మ్యాక్సిమం ఫిబ్రవరి మొదటి వారంలోనే అది కూడా ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఆర్ఎన్బి దగ్గర నుంచి పాల్నగర్ వరకు వెళ్ళేటువంటి పెద్ద డబల్ రోడ్డు దాన్ని కూడా ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోబడడం జరిగింది. అలాగే మనకి గంట స్తంభం దగ్గరగా ఉన్నటువంటి చెరువు గట్టుకి లెఫ్ట్ బ్యాంక్కి రైట్ బ్యాంక్కి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అంటే ఈపీడీసీఎల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని హెల్త్ ఏరియా కింద డెవలప్ చేస్తూ ఉన్నాము. అది కూడా పనులు చురుగ్గా జరుగుతున్నాయి. గేటు అన్నీ ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని కూడా ఫిబ్రవరి 15వ తేదీలోపు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని దళిత సంఘాల నాయకులు పాండ్రంకి వెంకటరమణ ఆరోపించారు. ఈ మేరకు స్థానిక అంబేద్కర్ జంక్షన్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కోడికత్తి సీను దీక్షకు మద్దతుగా సంఘీభావ దీక్షను చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనపల్లి సీనుకు అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులను ఊచకోత కోస్తున్నారని ఆరోపించారు. కోడికత్తి కేసులో జనపల్లి సీనుని అన్యాయంగా జైల్లో పెట్టారని అన్నారు. 4 ఏళ్లైనా తనపై జరిగిన దాడి కేసులో జగన్ కోర్టుకు హాజరు కాకపోవడంతో కోడికత్తి కేసు బూటకమని ప్రజలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పలు దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేవలం అంబేద్కర్ విగ్రహాన్ని ముందు పెట్టి ఓట్లు దండుకోవడం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 125 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో పెట్టి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు యొక్క ఓట్లు దండుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగానే మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ మీద వలక ప్రేమని వలకబోస్తున్న మిత్రులారా. జనపల్లి శ్రీను విశాఖపట్నం సెంట్రల్ జైల్లో దీక్ష కూర్చున్నాడు. ఆ దీక్షకు మద్దతుగా విజయనగరంలో దళిత సంఘాలన్నీ ఈరోజు మద్దతుగా దీక్ష చేస్తున్న మిత్రులారా. తక్షణమే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని, అలాగే దళిత యువకుడైన జనపల్లి సీనుకు తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం అత్యంత నీచమైన ప్రభుత్వం, అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వం, దళిత వ్యతిరేక ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించకపోతే మాత్రం రానున్న రోజుల్లో అత్యంత దుర్మార్గమైన పాలన ఉంటుందని చెప్పి మిత్రులారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఈ రోజు విజయనగరం జిల్లా తరఫున విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా. 18వ తారీఖు జనవరి 18 నుండి మరి కోడికత్తి కేసులో అన్యాయంగా ఇరుక్కున్న దళిత యువకుడు జనపల్లి శ్రీనివాసరావు నిన్న 18వ తారీఖు నుండి విశాఖ సెంట్రల్ జైల్లో మరి ఆమరణ నిరాహార దీక్షకు తనకు న్యాయం చేయాలని కూర్చున్నాడు. దానికి సంఘీభావంగా ఈరోజు విజయనగరం జిల్లాలో ఈ యొక్క స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద దళిత నాయకులు అందరి సహాయంతో, దళిత నాయకుల అందరి సమక్షంలో ఈరోజు ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మేమందరం కూడా సంఘీభావ దీక్ష ఈరోజు ఇక్కడ చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అంత క్రూరమైన పాలన ఎవరూ అందించలేదు. గత దశాబ్దాలుగా అనేక ప్రభుత్వాలు కుల వివక్షత చూపించాయేమో కానీ జగన్మోహన్ రెడ్డి మరి దళితుల్ని ఊచకోత కోస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన పైన దాడి జరిగిందని చెప్పి వాపోయారు. అది అకారణంగా జరిగిందని మేము తెలియజేస్తున్నాం.
అన్యాయంగా మరి జనపాలసీని మరి జైల్లో పెట్టారు. 5 సంవత్సరాలైనా సరే బెయిల్ మంజూరు చేయనివ్వకుండా ఆయన ఏదైతే తన పైన దాడి జరిగిందనేది చెప్పడానికి, వాంగ్మూలం ఇవ్వడానికి 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టుకు రాకపోవటం, ఈ యొక్క దాడి అంతా కూడా బూటకమని ప్రజలందరికీ అర్థమవుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాం. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేమన జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. విద్యార్థి దశ నుంచి విలువలు నేర్పిన వేమన శతకాలు నేటికి అజరామరంగా నిలుస్తున్నాయని సంఘం అధ్యక్షుడు బాలబ్రహ్మారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వేమన జయంతిని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో జరుపుకునేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం స్వాగతించాల్సిన అంశమన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యామన జయంతి ఈరోజు జనవరి 19గా గవర్నమెంట్ హాల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యాబోధనలు నేర్పిన యామన జయంతి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో కూడా, రాష్ట్ర స్థాయిలో కూడా పిలిపించడం జరిగింది రెడ్డి జయంతి ఆధ్వర్యంలో. అలాగే అనేక కార్యక్రమాలు ఈరోజు సేవా కార్యక్రమాలు యామన జయంతి సందర్భంగా రాష్ట్రంలోని, మండలాల్లోని, జిల్లా స్థాయిలో కూడా యామన తత్వాలంటే ప్రజలకు అందరికి కూడా ఉపయోగపడేది. యామనది ప్రతి స్కూలు, చిన్నపిల్లలతో కూడా స్కూళ్ళు, పాఠశాలలో కూడా యామన జయంతి జరుపుతూ ఈరోజు యామన గురించి ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు. ఆ మహానుభావుడు గత 1933లోనే ఇది జయంతిగా, అలాగే 63 నుండి కూడా కంటిన్యూగా ఈ కార్యక్రమాలు చేస్తూ యామన జయంతి తత్వాలు ప్రతి ఒక్కరు కూడా పిల్లల పాటలతో కూడా జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తారు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పట్టణంలో ఘనంగా సామాజిక సమతా మహోత్సవం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కలెక్టర్, డిప్యూటీ స్పీకర్ తో పాటు ఇతర అధికారులు. చీపురుపల్లిలో వేడెక్కుతున్న రాజకీయం. ఒక్కొక్కరుగా వైకాపాను వీడుతున్న నాయకులు, కార్యకర్తలు. పలు అభివృద్ధి కార్యక్రమాల పనితీరును పరిశీలించిన కమిషనర్ శ్రీరాములు నాయుడు. విజయనగరం నగరపాలక సంస్థను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడి. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.